ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను న్యాయస్థానం సమర్థించింది. ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెల్లడించింది. 2004లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయొద్దని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనంలో బిఆర్ గవాయ్, విక్రమ్నాథ్, పంకజ్ మితాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ తీర్పును సమర్థిస్తే జస్టిస్ బేలా త్రివేది ఉపవర్గీకరణ సాధ్యం కాదన్నారు. ఇప్పటికే వర్గీకరణకు అనుకూలమని సుప్రీంకు తెలిపింది కేంద్రం. ఫిబ్రవరిలో 3 రోజుల పాటు సాగిన విచారణ తరువాత తీర్పు రిజర్వ్ చేసింది అత్యున్నత న్యాయస్థానం. నేడు తీర్పును వెల్లడించింది. అయితే వాల్మీకిలు, మజాబీ సిక్కులకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో కొట్టివేస్తూ తీర్పిచ్చింది. అయితే ఈ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కార్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. 2020లో సుప్రీంకోర్టు 5 జడ్జిల ధర్మాసనం ఈవి చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునః పరిశీలించవచ్చని, దాని అవసరం ఉందని తెలిపింది. దీనిపై పునః సమీక్షించాలని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. మరోవైపు వర్గీకరణపై ఎంఆర్పీఎస్ కూడా సుప్రీంను ఆశ్రయిస్తే తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ కోసం ప్రత్యేక న్యాయవాదిని నియమించింది. ఫిబ్రవరిలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా లేదా అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను సిజేఐ రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలో 3 రోజుల పాటు విచారణ చేసింది. వాదనలు ముగియడంతో ఆ టైంలో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ఫిబ్రవరి 8న ప్రకటించింది. ఇప్పుడు 5 నెలల తర్వాత కాగా వర్గీకరణ ప్రక్రియ వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందన్నారు మందకృష్ణ. వర్గీకరణకు సంబంధించిన జీవోలు విడుదలైన తర్వాతే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు ఆయన. తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కాబట్టి వెంటనే వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడమే ప్రభుత్వాల మీద ఉన్న పని. అదే సమయంలో వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని, ఖచ్చితంగా వర్గీకరణకు సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే, మార్గనిర్దేశక సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే